ఒంట్లో షుగర్ జబ్బు ఉందని తెలియగానే మనలో చాలామంది పథ్యాల బాట పడుతూ ఉంటారు. అన్నాన్ని పూర్తిగా మానేస్తూ ఉంటారు. ఒట్టి చపాతీలు, రాగి సంగటి తినడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. షుగర్ ఉన్నప్పుడు అన్నం తినకూడదని, అన్నం తింటే గ్లూకోజ్ అమాంతం పెరిగిపోతుందని గట్టిగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? షుగర్ జబ్బు ఉన్నప్పుడు నిజంగానే అన్నం మానేయాలా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. వైట్ రైస్ గురించి కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. అది స్టేపుల్ ఫుడ్, మనకి కొన్ని సెంచరీస్ నుంచి మనం తింటున్నాము, మరి సడన్గా మానేయటం అనేది కష్టం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వైట్ రైస్ ఈజ్ ఏ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. తినగానే జీర్ణం అయిపోయి ఈజీగా షుగర్ స్పైక్ కాజ్ చేసే ఫుడ్ కాబట్టి యూజువల్గా మేము, అంటే మీరు కనుక మైల్డ్ డయాబెటిక్ అనుకోండి, అప్పుడప్పుడు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ వైట్ రైస్ బేస్డ్ ఫుడ్ కానీ వైట్ రైస్ కానీ అయితే ఖచ్చితంగా మీకు తినగానే షుగర్ స్పైక్ అయితే అవుతుంది. మీరు ఇడ్లీ తిన్నా కూడా బియ్యపిండి నుంచే మనం చేస్తాం కాబట్టి ఇడ్లీ తిన్నా మీకు గంటన్నరలో మీకు ఆకలేస్తుంది. అదే మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ 2 తిన్నారనుకోండి, మీకు 3 గంటల వరకు ఆకలి వేయదు. ఎందుకు అంటే జీర్ణం చేసుకోవడానికి మన ఇంటెస్టైన్స్కి కొంచెం టైం పడుతుంది. ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి కొంచెం ఎక్కువ. కాబట్టి ఈ సింపుల్ కార్బ్స్ని మనం అవాయిడ్ చేయాలి. కుదిరితే మీరు వైట్ రైస్, మీరు కనుక షుగర్ కంట్రోల్ బాగాలేదు అనుకున్నప్పుడు ఈ హై గ్లైసెమిక్ ఫుడ్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ లైక్ వైట్ రైస్, ఇడ్లీ, మైదా, దెన్ దోశ కూడా మీరు కనుక ఇఫ్ యూ మేక్ ఫ్రమ్ వైట్ రైస్, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తేనే